నా స్నేహితుడు, నా సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. అంటే నేను సమాజం కోసం ఆలోచిస్తే నా కోసం ఆలోచించేవాడు ఒక ఉండాలి కదా. అలాగా వచ్చి నా కోసం ఒక వకీల్ సాబ్ అని సినిమా చూపించి ఇది బాగుంటుందేమో చూడండి అంటే అలాగా వచ్చి ఒక 3-4 సినిమాలు చేశాం. నా కోసం ఆయన స్క్రిప్ట్ రాసి, ఆయనకి ఏమాత్రం నేను పాలిటిక్స్కి వెళ్ళడం ఇష్టం లేదు ఆయనకి. కానీ నా వ్యధ భరించలేక ఆయన జల్సాలో కూడా ఆ ఇంటర్వెల్ సీను నా కోపం, అది సగటు మనిషి తాలూకు కోపం ఇంటర్వెల్ సీన్. అది చిన్నప్పుడు ఒక టీన్స్లో ఈ ఉద్యమాల వైపు వెళ్ళిపోదాం అనుకునేవాడిని. ఆ కోపం అట్లాగే ఉండిపోయి నా వ్యధ చూసి ఆయన కనీసం ఇతనికి సినిమాలు ఈ డైలాగులు రాసేస్తే ఆగిపోతాడేమో, పాలిటిక్స్ వెళ్ళడేమో అనుకొని జలసాల డైలాగులు రాశారు. దాని తర్వాత ఇంకా పెట్టిరిగిపోయాను నేను. సో సినిమాలు ఆగట్లా, ఇంకా ఆయన చేతులతో వదిలేసాడు, మీ ఇష్టం మీరు ఏం చేసుకున్న నా వల్ల కాదు. అది అనడానికి తప్పదు కాబట్టి ఇంక ప్రయాణంతో ఆయన నన్ను భరిస్తూ ఉంటాడు. అలాగే నన్ను అండగా ఉన్న చాలాసార్లు అనిపిస్తుంది, నా కుటుంబం నన్ను ఎంత అర్థం చేసుకున్నారో నాకు తెలియదు, నా రక్తం ఎంత అర్థం చేసుకున్నారో తెలియదు. మారుమూల ఎక్కడో ఆదిలాబాద్లో ఒక తాండాలో ఉండే ఒక తల్లి, ఒక యువకుడు, నిర్మల్లో ఉండే ఒక యువకుడు, ఇక్కడ మారుమూల శ్రీశైలం అడవుల్లో ఉండే ఒక చెంచు యువకుడు, రాజోల్లో ఒక 2 బిడ్డలున్న ఒక ఆడబిడ్డ. మీరందరికీ నేను ఎంత తేలిక అర్థమవుతానంటే గుండెల్లో పెట్టుకుంటారు మీరు నన్ను. నేను చెప్పకర్లా, నేను ఏంటో నేను చెప్పకర్లా, కానీ ఒకసారి మా ఇంట్లో వాళ్ళకి నేను చెప్పుకోవాల్సి వస్తుంది నేనేంటో. బంధం దగ్గర కొద్దీ చూడటం కష్టంగా ఉంటుంది. మీరు దూరం నుంచి చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా పారదర్శకతతో చూస్తారు. మీరు నన్ను మోడీ గారికి అర్థమవుతాను, మీకు అర్థమవుతాను, నాతో పాటు పనిచేసే కొద్ది మందికి నేను అర్థం కాను. ఎందుకు అర్థం కానంటే నా మీద ఆశ ఉంది. ఒక కప్పు కాఫీ ఇచ్చి కూడా ఎమ్మెల్యేలు ఆశిస్తారు నా దగ్గర. ఒక ఆరెంజ్ జ్యూస్ ఇచ్చి కూడా నా మీద నువ్వు ఎమ్మెల్యే అయిపోవాలని ఆశిస్తారు నా మీద. ఏవో ఆయన ఇంక నేను ఎందుకు లేను అంటే సలహాలు నాకే. పవన్ కళ్యాణ్ అనేవాడు సలహాలు చాలా తేలిగ్గా ఉంటాయి. ఏదో తెల్లబట్టలు వేసుకుని ఊగుతూ నడుస్తూ ఉంటాడు అటు ఇటు. ఇట్లా నీకు సలహా ఇస్తాను సార్, చెప్పండి సార్. చాలా చాలా పద్ధతి కూర్చొస్తా, చెప్పండి సార్, ఇలా కూర్చుంటే. నువ్వేం చేయాలంటే ఏ నియోజకవర్గంలో ఎవరిని పెట్టాలో నాకు చెప్తారు. నేను గౌరవిస్తాను, కరెక్ట్ గుర్తిస్తా, మరీ నన్ను అంత చావు కొట్టకూడదు కదా. అంటే వైసీపీని తిట్టాల్సిన పరిస్థితుల్లో కూడా నన్ను తిడతానంటే ఎట్లా? నేను నిజంగా మధ్యతరగతి మనిషికి కులం, మతం, ప్రాంతాలు ఏముండవు. వాడి కష్టాలు, వాడి బాధలే ఉంటాయి. ఆడి చాలా ప్లెయిన్గా ఉంటారు మధ్యతరగతి మనుషులు. ఈ పాలిటిక్స్లో అందరి గురించి ఆలోచిస్తున్నాం, కానీ అన్నిటినీ పాటించే సగటు మధ్యతరగతి మనిషి గురించి ఆలోచించడం మానేసాం మనం. అన్ని పొలిటికల్ పార్టీ, ఎందుకంటే ఇది ఓట్ బ్యాంక్ కాదు. ఇది మధ్యతరగతి అనేది ఒక ఓట్ బ్యాంక్ కాదు. అందుకే అందరూ దాని గురించి మాట్లాడడం, పట్టించుకోరు. ఎందుకంటే నిజంగా మధ్యతరగతి సగటు మనిషి మేల్కొంటే ఈ దేశంలో రాజకీయం మారిపోతాయి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీ వేదనలు, మీ కోపాలు, మీ తాపాలు ఇంటర్నెట్లో, సోషల్ మీడియా హ్యాండిల్స్లో కొట్టేసి వదిలేస్తున్నాం. అది ఒక మొదటి అడుగే. మళ్ళీ తర్వాత అడుగు ఎలక్షన్ దాకా తీసుకురావడం. ఇప్పుడు నేను కూడా కూర్చోబెట్టి నా ఈగోతోట దేనితోటి జనసేన 14-15% పెరిగిపోయింది నా యావరేజ్ అని ఆ ఈగోతో వెళ్తే ఓట్లు పెరుగుతాయి, కొన్ని సీట్లు రావచ్చేమో. కానీ జనం ఏమో కోరుకున్న సగటు మధ్యతరగతి మనుషులు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిందైతే జరగదు. మధ్యతరగతి మనిషి ఏం కోరుకుంటాడో, మీరందరూ కలవాలి, వీళ్ళు కలిస్తే బాగుంటుంది. ఈ రోజున జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసినాయి అంటే ఒక మధ్యతరగతి మనిషి ఏం కోరుకుంటాడో అదే చేసింది.
నా బిడ్డలు బాగుండాలని కోరుకుంటారు, రోడ్లు బాగుండాలని కోరుకుంటారు. వీటన్నిటిని ఆలోచించే చేశాను. ఈ ప్రాసెస్లో నన్ను నలిపేశారు అందరూ. ఒకే ఒక ధైర్యం నాకు. ఎన్ని అవమానాలు పడ్డా, ఎన్ని తిట్లు శాపనార్థాలు పడ్డా, నన్ను నమ్ముకున్న మా ఆడబిడ్డలు ఉంటారు, ఆడపడుచులు ఉంటారు, యువత ఉంటుంది, పెద్దలు ఉంటారు, నన్ను నమ్ముకున్న వీర మహిళలు ఉన్నారు, నాకు అండగా ఉండే జన సైనికులు ఉన్నారు. నేను ఒక మాట మాట్లాడితే దాని సూక్ష్మాన్ని గ్రహించి మాట్లాడే మేధావి వర్గం ఉంది. నన్ను అర్థం చేసుకుని చాలా అత్యున్నత ఉత్తమ స్థితిలో ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు. నేను వీళ్ళందరినీ నాకు ఆ ధైర్యాన్ని తీసుకొని నేను ఒకరోజు బాగుంటుంది. భగవంతుడు నాకు ఇంత పార్టీ పెట్టే ప్రేరణ ఇచ్చాడంటే ఖచ్చితంగా నారు పోసిన వాడు నీరు పోయాడా ఉంటుంది. ఆ గుడ్డి నమ్మకంతో వచ్చాను. మీకు కింద దారంత గతుకులు ఇల్లేమో దూరం, చేతిలో దీపంలో ధైర్యమేమో కవచం. ఆ పదవి ఎందుకు వాడానంటే నాకేం తెలియదు. నాకు పవన్ కళ్యాణ్ సాధించగలగాలి, దశాబ్ద కాలం పార్టీని నడపగలగా, మీరు ఎందుకు సాధించలేరు మీ స్థాయిల్లో? నేను మీలాంటి వ్యక్తినే. నాకు భయాలు ఉన్నాయి, నాకు కుటుంబం ఉంది. కానీ అన్నిటినీ అధిగమించి నా స్థాయిలో రోజు ఒక్కొక్కటి చిన్న చిన్న అధిగమిస్తూ ఉంటాను.